గతంలో ఎన్నడూ లేని విధంగా కొండగట్టు పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ చెప్పారు. జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పెద్ద జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భద్రాచలం నుంచి వచ్చిన తలంబ్రాలు, పట్టు వస్త్రాలు కొండపైనే వై జంక్షన్ నుంచి శోభయాత్రగా ఆలయానికి తీసుకెళ్లారు. భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి, ఎమ్మెల్యే రవిశంకర్ స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆలయంలో యాగశాలలో వేద మంత్రోత్సవాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేష్, ఆలయ స్థానాచార్యులు కపిందర్, ప్రధానార్చకులు జితేందర్ స్వామి, జడ్పీటీసీ రామ్మోహన్ రావు, సర్పంచ్లు బద్దం తిరుపతి రెడ్డి, మిడిపల్లి సుదర్శన్ పాల్గొన్నారు. కేసీఆర్ పర్యటన ప్రకటించిన 500 కోట్లతో కొండగట్టు పుణ్యక్షేత్రం దేశ నలుమూలలో వ్యాపిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. పెద్ద జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆలయానికి వస్తున్న భక్తులు, దీక్షాపరుల కోసం అన్ని వసతులు ఏర్పాటు చేశామన్నారు. పెద్ద జయంతి ఉత్సవాల నేపథ్యంలో కొండగట్టులో చేపట్టిన కళా ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. కోలాటం, ఒగ్గుడోలు, కూచిపూడి తదితర ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంటుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్న క్షేత్రం. మరి ఈ రోజు పెద్ద జయంతి కార్యక్రమాలను స్వామివారికి భద్రాచలం నుంచి రాముల వారి ఆలయం నుండి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను అక్కడికి సంబంధించినటువంటి ఈవో గారు, అదేవిధంగా ఆలయ చైర్మన్ గారు తీసుకురావడం మరి మేము ఒక పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నా. నిజంగా స్వామివారి పట్టు వస్త్రాలు మరి అదే విధంగా వాటన్నిటికి సంబంధించినటువంటి ఇవాళ స్వామివారికి సమర్పించడం అనేది నిజంగా నేను ఒక అదృష్టంగా భావిస్తూ ఇవాళ కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని చాలా అద్భుతంగా సుమారుగా 3-4 రాష్ట్రాలు నుంచి అశేషంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ ఆలయంలో తాగుదామంటే నీళ్లకు కరువుండే, కనీస వసతులు కూడా మౌలిక సదుపాయాలు లేకుండే. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్న క్షేత్రం. మరి ఈ రోజు పెద్ద జయంతి కార్యక్రమాలను స్వామివారికి భద్రాచలం నుంచి రాముల వారి ఆలయం నుండి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను అక్కడికి సంబంధించినటువంటి ఈవో గారు, అదేవిధంగా ఆలయ చైర్మన్ గారు తీసుకురావడం మరి మేము ఒక పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నా. నిజంగా స్వామివారి పట్టు వస్త్రాలు మరి అదే విధంగా వాటన్నిటికి సంబంధించినటువంటి ఇవాళ స్వామివారికి సమర్పించడం అనేది నిజంగా నేను ఒక అదృష్టంగా భావిస్తూ ఇవాళ కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని చాలా అద్భుతంగా సుమారుగా 3-4 రాష్ట్రాలు నుంచి అశేషంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ ఆలయంలో తాగుదామంటే నీళ్లకు కరువుండే, కనీస వసతులు కూడా మౌలిక సదుపాయాలు లేకుండే. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్న క్షేత్రం. మరి ఈ రోజు పెద్ద జయంతి కార్యక్రమాలను స్వామివారికి భద్రాచలం నుంచి రాముల వారి ఆలయం నుండి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను అక్కడికి సంబంధించినటువంటి ఈవో గారు, అదేవిధంగా ఆలయ చైర్మన్ గారు తీసుకురావడం మరి మేము ఒక పూర్వజన్మ సుకృత